నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విజ్ఞాన ఆర్థిక వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలన్న చంద్రబాబు నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చిత్తూరు జిల్లాలో ప్రకటన ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో భగ్గుమన్న పాత కక్షలు కరణం వర్గీయులపై గొట్టిపాటి వర్గం దాడి 2 మృతి 4 గాయాలు నీలోఫర్ ఆసుపత్రి బలోపేతానికి తెలంగాణ సర్కారు చర్యలు 569 అదనపు పోస్టులు మంజూరు భర్తీ అయితే మరింత మెరుగుపడనున్న సేవలు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు సాంస్కృతిక కార్యక్రమాలకు జిల్లాకు 5 లక్షలు మరో 500 మంది వృద్ధ కళాకారులకు పింఛన్ పాకిస్తాన్ కవ్వింపులపై రక్షణ మంత్రి జైట్లీ తీవ్ర ఆగ్రహం కాల్పులకు దిగితే ధీటుగా బదిలిస్తామని హెచ్చరిక నియంత్రణ రేఖ వద్ద పరిస్థితిపై ఆరా సతత హరిత విప్లవంతోనే సాగు సమస్యలకు పరిష్కారం వ్యవసాయ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రధాని సూచన పోషణ భద్రతపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లిన ముంబై కోల్కతాపై గెలుపుతో తుది పోరుకు అర్హత ఆదివారం పుణేతో అమీతుమీకి సిద్దమైన రోహిత్ సేన ప్రపంచ నైపుణ్య ఆర్థిక వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు చిత్తూరు జిల్లా పుత్తూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ విద్యాసంస్థల 16వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన పరిశ్రమలతో అనుసంధానం చేసుకుని విద్యా బోధన సాగేలా నైపుణ్యాభివృద్ది విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సాంకేతికత మానవ జీవన విధానాన్నే మార్చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు చిత్తూరు జిల్లాలో 3 రోజుల పర్యటన నిమిత్తం పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పుత్తూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ విద్యా సంస్థల 16వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఇంక్యుబేషన్ సెంటర్ 5,000 కంప్యూటర్లతో కూడిన ప్రయోగశాల 4,000 మంది ఒకేసారి కూర్చునే సౌకర్యమున్న ఆడిటోరియం 500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు పరిపాలనా సంస్కరణలు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా అవినీతి లేని పాలన అందిస్తామని తెలిపారు 300 కోట్లతో రాష్ట్రంలోని 36 కళాశాలల్లో నైపుణ్యాభివృద్ది శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు నైపుణ్యాభివృద్దికి ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు ప్రపంచంలో ఎక్కడా లేని యువశక్తి భారతదేశం యొక్క సొంతం రెండోది ఇంగ్లీష్ కూడా మాట్లాడే దేశం భారతదేశం మ్యాథమెటిక్స్ లో మనం స్ట్రాంగ్ గా ఉన్నాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలుగు వారి జీన్స్ లో ఉంది ఈ రాష్ట్ర ప్రజానీకంలో ఉంది ఇండియన్స్ లో ఉంది అందుకే మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ సీఈఓ తెలుగువాడు గూగుల్ సీఈఓ తమిళియన్ మన పక్క రాష్ట్రమే ఈస్ట్ గోదావరి అబ్బాయి యాపిల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది సంవత్సరానికి 2 కోట్ల రూపాయల ఆదాయం ఇది నాలెడ్జ్ కుండే శక్తి ప్రపంచంలో భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీతో ముందుకు పోయే అవకాశం ఉంది దానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి విద్యార్థులు ఇంధన వ్యవసాయ రంగాల్లో పరిశోధనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు వినూత్న ఆవిష్కరణలకు విద్యార్థులే నాంది పలకాలని ఆయన కోరారు ఎవరైనా ప్రతిభావంతులైన పిల్లలుంటే వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాల్లో ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చినా చదివిచ్చే బాధ్యత తల్లిదండ్రుల కంటే ఒక గార్డియన్ గా ఒక కుటుంబ పెద్దగా నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అవసరమైతే అగ్రవర్ణాల్లో ఉండే పిల్లల్ని పేద పిల్లల్ని విదేశాలకు పంపించి అందరితో సమానంగా మిమ్మల్ని కూడా చదివిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం నేత పరసరత్నం కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు ఇవాళ చంద్రగిరి పొంగనూరు తిరుపతిల్లో చంద్రబాబు పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం నెలకు 10,000 రూపాయలు సంపాదించాలంటే మహిళా స్వయం సహాయక సంఘాలన్నీ పూర్వ వైభవం సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు డ్వాక్రా మహిళలందరికీ వెంటనే నైపుణ్య శిక్షణ కనీస విద్య అందించే కార్యక్రమాన్ని రాష్ట్రమంతా చేపట్టాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమీక్షలో ఆయన ఆదేశించారు
ప్రతి మహిళా సంఘ సభ్యురాలి కుటుంబానికి ప్రతి నెల 10,000 ఆదాయం సమకూర్చడానికి సెర్ప్ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, టాటా ట్రస్ట్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ఈ ప్రణాళికను 1 నెల వ్యవధిలో పూర్తి చేయాలని, ప్రతి నెల 19న సమీక్ష నిర్వహిస్తానని తేల్చి చెప్పారు. పాల ఉత్పత్తులు, పశుసంవర్ధక రంగాలలో ఆదాయ ఆర్జనకు మార్గాలు విస్తృతంగా ఉన్నాయని, ఆయా రంగాల్లో మహిళలకు ఎక్కువ అవకాశాలుంటాయని సూచించారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో సేంద్రీయ సేద్యాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. రసాయన అవశేషాల్లేని కూరగాయలు ఉత్పత్తి చేయించి ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు. రాబోయే 2 ఏళ్లలో హైదరాబాద్లో 100 మన కూరగాయల కేంద్రాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ బూర్గుల రామకృష్ణారావు భవన్లో మార్కెటింగ్ శాఖ, యెల్లో అండ్ గ్రీన్ సంస్థ మన కూరగాయల పథకం కింద ఏర్పాటు చేసిన చిల్లర విక్రయ కేంద్రాన్ని హరీష్ ప్రారంభించారు. మన కూరగాయలు ప్రాజెక్టు ద్వారా అటు రైతులకు ఇటు వినియోగదారుడికి ఇద్దరికీ కూడా మేలు చేయడమే ఈ యొక్క ఉద్దేశం. ముఖ్యంగా హైదరాబాద్లో ఉండేటువంటి ప్రైస్ స్టెబిలైజేషన్, కొన్ని సందర్భాల్లో ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజల మీద భారం పడేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మార్కెట్ను ప్రైస్ స్టెబిలైజేషన్ కూడా చేయడానికి ఈ మన కూరగాయల పథకం ఉపయోగపడుతుంది. నేరుగా రైతుల దగ్గర నుంచి కూరగాయలను సేకరించి తాజా కూరగాయలను తక్కువ ధరలకే హైదరాబాద్ ప్రజలకు అందించడం మన కూరగాయల పథకం యొక్క ఉద్దేశం. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి 569 అదనపు పోస్టులు మంజూరయ్యాయి. ఆసుపత్రిలో 500 పడకల ఇంటెన్సివ్ కేర్ బ్లాక్ నిర్మాణానికి అనుమతినిచ్చిన నేపథ్యంలో అదనపు పోస్టులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. మంజూరైన పోస్టుల్లో అత్యధికంగా 281 స్టాఫ్ నర్స్ పోస్టులున్నాయి. వాటితో పాటు వివిధ అవసరాల కోసం మరో 37 విభాగాల్లో పొరుగు సేవల విధానంలో సిబ్బందిని నియమించేందుకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. పొరుగు సేవల సిబ్బంది కోసం నెలకు చేసే వ్యయం 15 లక్షల రూపాయలకు మించరాదని స్పష్టం చేసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా మరో 500 మంది వృద్ధ కళాకారులకు పింఛన్లివ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు పింఛన్లు ఇచ్చేందుకు వెంటనే ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్లను తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన జూన్ 2న అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి ఉత్సవాలను ప్రారంభించాలని సూచించారు. ప్రభుత్వ చారిత్రక భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా 10 విభాగాల్లో ప్రముఖులకు అవార్డులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు జిల్లాకు 5 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా నిర్వహించే నవ నిర్మాణ దీక్ష నిర్వహణ అంశాల ఎంపిక, ఏర్పాట్ల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జూన్ 2 నుంచి 8 వరకు ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను ఖరారు చేసేందుకు మంత్రులు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావుతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. దేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు సతత హరిత విప్లవం రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఒక్కో ప్రాంతంలో ఉండే పంటను బట్టి పారిశ్రామిక క్లస్టర్ల తరహాలో వ్యవసాయ క్లస్టర్లను అభివృద్ది చేస్తే సత్ఫలితాలుంటాయని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ రాసిన పుస్తకాల్ని ఢిల్లీలో ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని వివరించారు. ఆహార భద్రత నుంచి పోషణ భద్రత అనే ఆలోచన దిశగా సాగాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పిన ఆయన పౌష్టికాహార లోపం సవాల్ను అధిగమించేలా పప్పుల నాణ్యత మెరుగుపరచాలని కోరారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని మోదీ పునరుద్ఘాటించారు. रिवॉल्यूशन ये हमारा लक्ष्य है, तो हमने भारत का पोटेंशियल कहां है उसको पहले एक बार मैपिंग करने की आवश्यकता है. और मैं मानता हूं पानी है, जमीन है, मेहनती लोग हैं, वैज्ञानिक इंटरवेंशन की आवश्यकता है, टेक्नोलॉजिकल इंटरवेंशन की आवश्यकता है. अब ये बात सही है कि जनसंख्या बढ़ रही है, जमीन बढ़ने वाली नहीं है, कम होने वाली है. तब सॉइल मैनेजमेंट ये बहुत अहम आवश्यकता बन जाती है. हमारी प्रोडक्टिविटी कैसे बढ़े, हमारे किसान कम जमीन में भी ज्यादा उत्पादन और उत्पादित चीजें भी मार्केट वैल्यू ऐसी हो, ताकि क्वालिटी ऐसी हो ताकि वो अपनी रोजी रोटी कमा सके. हम इस दिशा में कितना बल दे सकते हैं.
పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత సైన్యం ధీటుగా బదిలిస్తుందని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. పొరుగు సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ రాంపూర్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద పరిస్థితుల్ని జైట్లీ స్వయంగా సమీక్షించారు. ఇటీవల హింసాత్మక నిరసనలు అంతకంతకు పెరుగుతున్న జమ్మూ కశ్మీర్లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పడమే కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యమని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. Compliment the Indian Army for its level of preparedness and enthusiasm. Our soldiers are fully confident that they would not allow any form of infiltration to take place in those areas. And that if there is any effort at any form of ceasefire violation, our soldiers will give an adequate response to it. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. పాత కక్షల నేపథ్యంలో కరణం బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో బలరాం వర్గీయులు అంజయ్య, రామకోటేశ్వరరావు మృతి చెందగా పేరయ్య, వెంకటేశ్వర్లు, ముత్యాలు, రాఘవులు తీవ్రంగా గాయపడ్డారు. బల్లికురవ మండలం కె రాజు పాలెంలో ఓ వివాహానికి ఇరు వర్గాలు హాజరయ్యాయి. తిరుగు ప్రయాణంలో గొట్టిపాటి వర్గీయులు వేమవరం వద్ద మాటువేసి ద్విచక్ర వాహనాల్లో వస్తున్న బలరాం వర్గీయులపై విచక్షణారహితంగా దాడి చేశారు. క్షతగాత్రుల్ని గుంటూరు జిల్లా చిలకలూరుపేట వైద్యశాలకు తరలిస్తుండగా అంజయ్య, రామకోటేశ్వరరావు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. తక్షణమే దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. చిలకలూరిపేట వైద్యశాలకు వెళ్లిన కరణం బలరాం గుట్టిపాటి రవిపై విమర్శలు గుప్పించారు. ఊళ్ళో చిన్న చిన్న గొడవల్ని అగ్రివేట్ చేయించి ఇది ఇప్పటికీ చనిపోయి ఉన్నారు. కళ్ళల్లో కారం కొట్టేసి ధైర్యంగా అందరినీ వీళ్ళు గుర్తుపడతారు. దీనికి మా పార్టీలో కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులకు 5 రోజుల పని దినాలను మరో ఏడాది పొడిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది జూన్ 27 నుంచి హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఏడాది వరకు వారానికి 5 రోజులే పని దినాలు నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కాలపరిమితి మరో నెల రోజుల్లో ముగియనుంది. ఇంకా పూర్తిస్థాయి వ్యవస్థ సర్దుబాటు కానందున మరో ఏడాది పొడిగించాలన్న ఉద్యోగుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు సదరు దస్త్రంపై సంతకం చేసినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే విత్తన కంపెనీలు రైతులను దగా చేస్తున్నాయి. నాసిరకం, నకిలీ విత్తులే కాకుండా వాటిని ప్యాక్ చేసే సంచి, ట్యాగ్ సహా సర్వం బోగస్ గానే వ్యాపారం నడిపిస్తున్నాయి. అధిక ధర, డిమాండ్ ఉండే పత్తి విత్తనాలతో పాటు వరి విత్తనాల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అధికారులు అన్నదాత సీడ్ మిల్లుపై దాడులు నిర్వహించారు. మిల్లులోని నిల్వల్ని పరిశీలించగా 2016 మేలో విత్తన ధృవీకరణ సంస్థ ఓ ప్రైవేటు విత్తన కంపెనీ తయారు చేసిన విత్తనాల నాణ్యతను ధృవీకరించి ఇచ్చిన ట్యాగ్లను తాజా విత్తన సంచులకు తగిలిస్తున్నారని తేలింది. పోయిన సంవత్సరం ఇచ్చిన JGL 384 అనే వరి రకానికి MTU 1001 వరి రకానికి కావలసిన ట్యాక్స్ అప్పుడు తీసుకొని అవి యూటిలైజ్ చేసినట్టుగా అప్పుడు రికార్డులో ఉంది. ఈ సంవత్సరం గోడాన్లో 612 బ్యాగులు బీపీటీ రకానికి కుట్టి ఉన్నాయన్నమాట. ఒక రకానికని ట్యాక్స్ విత్తన ధృవీకరణ సంస్థ తీసుకొని మళ్ళీ ఇప్పుడు వాటిని ఈ బీపీటీ 5204 అనే రకానికి కుట్టి మనకు రైతులకు పంపిణీ చేయజరుగుతుంది. కాబట్టి ఇది చట్టరీత్యా నేరం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన క్యాన్సర్ వార్డు నిర్మాణ పనులకు ఈ నెల 21న శంకుస్థాపన చేయనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజునాయుడు తెలిపారు. ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ నాట్కో ఆర్థిక వితరణ చేసిన 16,50,00,000తో నూతన వార్డు నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏడాదిలోపు క్యాన్సర్ వార్డును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని రాజునాయుడు వెల్లడించారు. కొత్త వార్డు అందుబాటులోకి వచ్చాక క్యాన్సర్ వైద్య చికిత్సలో వినియోగించే ఆధునిక పరికరాల కోసం 12.5 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందచేయనుందని ఆయన వివరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు తెలిపారు. రహదారి భద్రతపై 4 జిల్లాల పోలీస్, రవాణా శాఖ అధికారులకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో వర్క్షాప్ను ప్రారంభించిన ఆయన ప్రమాదాల తీవ్రత జరుగుతున్న విధానాన్ని సాంకేతికంగా విశ్లేషిస్తామని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే కింది స్థాయి సిబ్బంది నుంచి డీజీపీ వరకు అందరికీ తెలిసేలా ప్రత్యేక యాప్ను తీసుకొచ్చామని వెల్లడించారు.
యాప్ ఆబ్జెక్ట్ రియల్ టైంలో మాకు ట్రాన్స్మిట్ చేస్తుంది డేటాని. ఇప్పుడు ఒక చోట యాక్సిడెంట్ అయితే వెంటనే రావడమే కాకుండా పక్కనే ఉన్నటువంటి రోడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ వెహికల్స్ ఉన్నాయి, ఆర్ఎస్పీ వెహికల్స్, మోరార్లెస్ అవి కూడా అంబులెన్స్ల కింద పనిచేస్తాయి. మాకు దాంట్లో ఆక్సిజన్ సిలిండర్ ఉండకపోవచ్చు, దాంట్లో స్ట్రెచర్ ఉండకపోవచ్చు, కాకపోతే ప్రతి వెహికల్లో స్ట్రెచర్ పెడుతున్నాం. ఆ గోల్డెన్ అవర్ లో ఎవరు హాస్పిటల్ దగ్గర తీసుకుపోయినా లేకపోతే అంబులెన్స్ దగ్గర తీసుకుపోయినా టైం సేవ్ చేస్తే బ్రతకడానికి అవకాశం ఎక్కువ ఉంది. మోర్ ఆఫ్ రియాక్టివ్ పోలీసింగ్ అనమాట. మేము మరణాలను తగ్గించాలి, రోడ్ సేఫ్టీ పెంచాలి, దట్ ఇస్ ఐడియా. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అభియోగ పత్రం దాఖలు చేసింది. అనంతపురం జిల్లా డి హీరేహళ్లో గనుల లీజుల మంజూరు నుంచి ఎగుమతుల వరకు అనేక అవకతవకలకు పాల్పడి 4,310 కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారని సీబీఐ దర్యాప్తులో తేలింది. సీబీఐ ఛార్జ్ షీట్ల ఆధారంగా విచారణ జరిపిన ఈడీ గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్లను గతంలో ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేసింది. సుమారు 800 కోట్ల రూపాయల ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది. నిందితులు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు విచారణలో తేలటంతో ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసింది. నిందితులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరింది. అత్యాచార ఆరోపణల కేసులో వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్కు గొప్ప ఊరట లభించింది. అసాంజ్పై కొనసాగుతున్న అత్యాచార కేసు దర్యాప్తును నిలిపేయాలని స్వీడన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్వీడన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ మ్యారియన్ని స్టాక్హోమ్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమెరికాకు చెందిన సైనిక దౌత్యపరమైన రహస్య పత్రాలను బయటపెట్టి అగ్రరాజ్యం అరెస్ట్ చేస్తుందనే భయంతో 7 ఏళ్ల నుంచి లండన్లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్న అసాంజ్కు తాజా పరిణామం ఊరటగా భావిస్తున్నారు. అత్యాచార కేసు నిర్వహణలో భాగంగా స్వీడన్ వెళితే రహస్య పత్రాల వెల్లడి కేసులో అక్కడి నుంచి అమెరికాకు తరలిస్తారని అసాంజ్ ఆందోళన చెందుతుండగా స్వీడన్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థ లష్కర్ ఎ తొయిబా నుంచి కొందరు వేర్పాటువాదులు డబ్బు తీసుకుని కశ్మీర్లో విద్రోహక చర్యలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దృష్టి పెట్టింది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు తగలబెట్టడం, భద్రతా బలగాలపై రాళ్ల దాడులు వంటి చర్యల్లో లష్కర్ ఎ తొయిబా అధినేత హఫీజ్ సయీద్, కశ్మీరీ వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీ పాత్రపై ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసేందుకు సన్నాహకంగా ప్రాథమిక విచారణ జరుపుతోంది. సయీద్, గిలానీ సహా మరో 3 నిందితులుగా పేర్కొనగా జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులు శ్రీనగర్ వెళ్లి వారిని ప్రశ్నించారు. హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీని గతేడాది జులై 8న భద్రతా సిబ్బంది హతమార్చిన తర్వాత నిరసనల ముసుగులో పాఠశాలలు తగలపెట్టడానికి సంబంధించి కొన్ని లిఖితపూర్వక ఆధారాలను ఎన్ఐఏ సేకరించింది. ప్రాథమిక విచారణలో నిందితులుగా పేర్కొన్న వారిని తమ ముందు హాజరు కావాలని ఎన్ఐఏ కోరే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను చేతనైతే తారుమారు చేసి చూపాలని సవాల్ విసిరిన కేంద్ర ఎన్నికల సంఘం అందుకు సంబంధించిన హ్యాకథాన్ నిర్వహణ తేదీల్ని నేడు ప్రకటించనుంది. 2009లో ఇదే తరహా సవాల్ విసిరిన ఈసీ ఇటీవల ఈవీఎంల పనితీరుపై వేర్వేరు పక్షాలు అనుమానాలు లేవనెత్తుతున్న వేళ హ్యాకథాన్ నిర్వహణకు సిద్దమైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, రసీదు ఈవీఎంల పనితీరు, భద్రతా ప్రమాణాలను సైతం ఈసీ నేడు ప్రజలకు ప్రసార మాధ్యమాల ద్వారా వివరించనుంది. మరోవైపు ఈవీఎంలను తారుమారు చేయడం అసాధ్యమని పార్లమెంట్ స్థాయి సంఘానికి ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ నేతృత్వంలోని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, న్యాయ వ్యవహారాలపై ఏర్పాటైన స్థాయి సంఘం ముందు హాజరైన ఈసీ అధికారులు ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఐపీఎల్ ఫైనల్లో రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ తో పోరుకు ముంబై సిద్దమైంది. ఐపీఎల్లో 2 సార్లు విజేత అయిన ముంబై జట్టు తొలి క్వాలిఫైయర్లో తమను ఓడించిన పుణెతోనే ఆదివారం అమీతుమీకి తేల్చుకోనుంది. బెంగళూరులో జరిగిన 2వ క్వాలిఫైయర్లో కోల్కతాపై రోహిత్ సేన అలవోకగా గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ పేలవ ప్రదర్శనతో 18.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌట్ అయింది. లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ 4, జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో కోల్కతా పతనాన్ని శాసించారు. 108 పరుగుల లక్ష్యాన్ని మరో 33 బంతులు ఉండగానే 3 వికెట్లు కోల్పోయి ముంబై ఛేదించింది. కర్ణ్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఫైనల్ ఆదివారం హైదరాబాద్లో జరగనుంది. దేశ చిత్ర పరిశ్రమలో రికార్డుల సునామీ సృష్టిస్తున్న బాహుబలి 2 మరో మైలురాయిని అందుకుంది. మొదటి 10 రోజుల్లోనే 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఏకైక చిత్రంగా చరిత్ర లిఖించిన రాజమౌళి దృశ్య కావ్యం 22 రోజుల్లో 1500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా తెలిపింది. ఇప్పటి వరకు భారత్ నుంచి 1227 కోట్లు, విదేశాల్లో 275 కోట్లు కలుపుకుంటే 1502 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించినట్లు వెల్లడించింది.
ఇక ముఖ్యాంశాలు మరోసారి. విజ్ఞాన ఆర్థిక వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలన్న చంద్రబాబు. నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చిత్తూరు జిల్లాలో ప్రకటన. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో భగ్గుమన్న పాత కక్షలు. కరణం వర్గీయులపై గొట్టిపాటి వర్గం దాడి. 2 మృతి, 4 గాయాలు. నీలోఫర్ ఆసుపత్రి బలోపేతానికి తెలంగాణ సర్కారు చర్యలు. 569 అదనపు పోస్టులు మంజూరు. భర్తీ అయితే మరింత మెరుగుపడనున్న సేవలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు. సాంస్కృతిక కార్యక్రమాలకు జిల్లాకు 5 లక్షలు. మరో 500 మంది వృద్ధ కళాకారులకు పింఛన్. పాకిస్తాన్ కవ్వింపులపై రక్షణ మంత్రి జైట్లీ తీవ్ర ఆగ్రహం. కాల్పులకు దిగితే ధీటుగా బదిలిస్తామని హెచ్చరిక. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితిపై ఆరా. సతత హరిత విప్లవంతోనే సాగు సమస్యలకు పరిష్కారం. వ్యవసాయ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రధాని సూచన. పోషణ భద్రతపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి. ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లిన ముంబై. కోల్కతాపై గెలుపుతో తుదిపోరుకు అర్హత. ఆదివారం పుణేతో అమీతుమీకి సిద్దమైన రోహిత్ సేన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.